ఆల్మోస్ట్ 1 ఇయర్ కంటే ఎక్కువే అయిపోయింది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి, అకౌంట్ ఓపెన్ చేసి అండ్ కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేసి. అయినా కూడా నాకు ఆర్డర్స్ చాలా తక్కువొచ్చాయి. ఎప్పుడూ ఒక 400 ఫాలోవర్స్ మాత్రమే ఉండేవారు. కానీ సడెన్‌గా జులైలో ఈ ఇయర్ ఒక వీడియోకి రీచ్ వచ్చింది. అది నేను తెలుగులో చేశాను. అప్పుడు రియలైజ్ అయ్యాను తెలుగులో చేస్తే చాలా మంది చూస్తున్నారనేసి. ఇంక అప్పటి నుంచి అన్ని వీడియోస్ తెలుగులోనే చేయడం స్టార్ట్ చేశాను. కానీ నేను చెప్తే నమ్మరు. 1 మంత్‌లో 400 ఉన్న ఫాలోవర్స్ 10,000 అయిపోయారు. జస్ట్ 1 మంత్‌లో. అసలు నేను షాక్ అయిపోయాను. ఇలా గూడా ఇంత సపోర్ట్ ఇస్తారనేసి. అండ్ నేను చెప్పేది ఇంత కాన్సంట్రేటెడ్‌గా మొత్తం క్లియర్‌గా వింటున్నారంటే నాకు చాలా నమ్మబుద్ధి అవ్వట్లే. ఎందుకంటే నేను ఎప్పుడు నా లైఫ్‌లో అంత ఇంపార్టెంట్‌గా ఫీల్ అవ్వలేదు. నేను ఏది చెప్తున్నా ఎవరు ఇలా అంత అటెన్షన్‌తో వింటారు అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆర్ అట్లీస్ట్ 1 మినిట్ ఇస్తున్నారు నాకు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఈ 1 ఇయర్ రీచ్ రాని టైంలో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, వెరీ సాడ్ అనిపించేది. నేను అసలు ఇంపార్టెంటే కాదు, అసలు నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, అసలు ఏం చేయట్లేదు, ఎందుకు పనికిరాను, అలాంటి థాట్స్ వచ్చేవి నాకు అసలు. అండ్ ఆ 1 మంత్లో మొత్తం చేంజ్ అయిపోయింది. కానీ ఓవర్ నైట్ సక్సెస్ కాదు. ఎందుకంటే నేను 1 ఇయర్ కష్టపడ్డా అండ్ బాధపడ్డా కాబట్టి ఈ ఒక్క వీడియోకి రీచ్ రావడం వల్ల ఓల్డ్ వీడియోస్ కూడా బయటికి వచ్చాయి. మీరు అవి కూడా చూడగలుగుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుందో తెలియదు. ఒకవేళ మీరు కూడా తెలుగు వాళ్ళు అండ్ ఆర్టిస్ట్ ఆర్ ఎనీథింగ్ అంటే ఇలా వాయిస్ ఓవర్ వీడియోస్ చేయండి. బికాస్ చూస్తున్నారు మన తెలుగు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఇంకెక్కడ దొరకదు. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు బి బోర్న్ యాస్ తెలుగు అమ్మాయి. జస్ట్ ఇదంతా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే క్లేతో ఈ కేక్ తయారు చేశాను. బాగుందా? అండ్ తెలుసు కదా ఆల్గరిథం నా ఫ్రెండ్ కాదు. ఈ వీడియో మళ్ళీ రాదు. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.